అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ అంతోంది. యాక్చువల్లీ అంబర్పేట్లో ఫ్యామిలీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి రామరాజు 55 సంవత్సరాలు, మాధవి వాళ్ళ వైఫ్ 50 సంవత్సరాలు, శశాంక్ 24 సంవత్సరాలు వాళ్ళ కొడుకుగా అయితే గుర్తించారు. అయితే ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులకు చేరింది. కుటుంబ సభ్యులే పూర్తి స్థాయిలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. గత కొంతకాలంగా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారు. అండ్ అప్పుల భారం ఎక్కువ అవడం, తర్వాత చాలామంది అప్పులు రికవరీ కోసం మా డబ్బులు బ్యాక్ ఇవ్వండి అనేటువంటిది ఒత్తిడి తేవడంతోనే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా చెప్తున్నారు. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అట్లాగే వీళ్ళ సంబంధికులు, కుటుంబీకులు, అట్లాగే ఫ్రెండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్థిక ఇబ్బందులు అనే ఇన్ఫర్మేషన్ బయటికి రావడంతో ఆర్థిక ఇబ్బందులు అంటే ఎవరెవరి దగ్గర ఎంతెంత అప్పు చేశారు, లేదంటే వీళ్ళు ఎవరికి ఎంత ఇచ్చేది ఉంది, లాస్ట్ వాళ్ళు మాట్లాడింది ఫోన్ కన్వర్జేషన్ ఎవరితోని, అండ్ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు స్పష్టంగా పోలీసులు పూర్తిగా క్లూస్ సేకరించడానికని హౌస్ని మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. అట్లాగే ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. వాళ్ళ సంబంధికులు ఎవరైనా వస్తే మాత్రం వాళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అయితే భార్య, భర్త, అట్లాగే కొడుకు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. మరి వీళ్ళు ముగ్గురు కూడా ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణంగా చెప్తూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ముగ్గురు ఒకేసారి చనిపోవడం అసలు ఏమై ఉంటుంది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్. ఫస్ట్ ఎవరు చూశారు, ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది, ముగ్గురు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఎవరికైనా చెప్పారా, లేకపోతే వీళ్ళు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరైనా ప్రేరేపించారా, ఈ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎవరితో అయినా ఈ విషయాన్ని ముందుగానే షేర్ చేసుకున్నారా, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అత్తయ్యనో మామయ్యనో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా విషయాన్ని షేర్ చేశారా? ముగ్గురు చనిపోయారు, వీళ్ళు మొత్తం కుటుంబ సభ్యులు అంటే వీళ్ళకి ఎవరైనా పాప కానీ ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే కేవలం ఈ ముగ్గురు కుటుంబ సభ్యులేనా? ఇట్లా ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ప్రాథమికంగా మాత్రం దర్యాప్తులో ఉంది కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. ఫస్ట్ అసలు ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసింది ఎవరికి, ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లోనే అసలు ఇన్సిడెంట్లో ఏం జరిగింది ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ అత్యంత విషాదకరం, అంబర్పేట్లో ముగ్గురు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు అయితే చాలా సీరియస్ గా దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. మాకెంత చెప్పాలి, మేము బ్రతికే ఉన్నాం కదా, మేము చేయమా? రామరాజ్ కూతురుతో కూడా క్యాజువల్ గా ఫంక్షన్ లోనే మాట్లాడాం. అందరం దూరం ఉంటాం, సండే చాలా పొందంతా అందరం కలిసే ఉన్నాం. అందరం సండే ఫంక్షన్ అందరం ఒకటే దగ్గర ఉన్నాం. లేమని కాదు, మంచిగానే మాట్లాడినాం, మంచిగా ఎంజాయ్ చేసాం. 22 అయింది. అది పెద్ద పార్టీ, పెద్ద అప్పుడు ఏమాత్రం అనుమానం లేదా? అసలు నిన్న కూడా లేదండి. నిన్న కూడా కింద కూర్చుండి మాట్లాడిండ తమ్ముడి దగ్గర, 4th తమ్ముడి దగ్గర. కొడుకు శశాంక్ కు తండ్రికి ఏమైనా గొడవలు ఉన్నాయా? అరే వాళ్ళిద్దరు అసలు ఎట్లా అన్నదమ్ములు లాగా ఉండేటోళ్ళు, ఫ్రెండ్స్ లాగా ఉండేటోళ్ళు వాళ్ళు. ఇక లోపల అయితే నిజంగా చెప్పలేను. ఇది మనం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ. అసలు లోపల ఏముందనేది వాళ్ళకే తెలుసు, పోయిన వాళ్ళకి ముగ్గురికే తెలుసు. మరి వీరిద్దరే హ్యాంగింగ్, ఆమెమో అక్కడ అనుమానంగా ఉంది. అసలు నిజంగా కూడా మాకు వచ్చే వరకు ఏం తెలియదు యాక్చువల్ గా. ఇమీడియట్లీ ఇన్స్పెక్టర్ అంబర్పేట వాళ్ళ టీమ్ మెంబర్స్, క్లూస్ టీమ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. అది నెక్స్ట్ మన అడిషనల్ డీసీపీ అండ్ నేను కూడా ఇక్కడ వచ్చాను. ప్రిలిమినరీ మనకేం తెలుస్తుంది అంటే ఇద్దరు హ్యాంగింగ్ లో చనిపోయారు. ఒకరు అంటే లేడీ, ఒకరు బెడ్ మీద మనకి దొరికారు. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ సస్పెక్టింగ్ అనేది. ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది, అదిలో ఏం రాసింది అది కూడా మేము వెరిఫై చేస్తాము. బాడీస్ని కూడా మేము హాస్పిటల్కి పంపించాము ఫర్ పోస్ట్ మార్టం. ఇంకా వెరిఫై చేస్తున్నాము. జస్ట్ సేమ్ కొన్ని డెట్స్ ఉన్నాయి, సో ఫైనాన్షియల్ లాసెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ విల్ వెరిఫై ఇన్ ఆల్ యాంగిల్స్.
వాళ్ళ డాటర్కి కూడా ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు. ఆమె ఏదైనా అనుమానం చేస్తే అది ఆ యాంగిల్లో కూడా మేము వెరిఫై చేస్తాం. కొంపల్లిలో ఉంటారు. అంటే వాళ్ళందరూ బిజినెస్లో ఉన్నారు. బోత్ ఫాదర్ అండ్ సన్. ఫాదర్ రామ్రాజ్ అని పేరు, సన్ శశాంక్ రాజ్ అని. వాళ్ళందరూ బిజినెస్లో ఉన్నారు. ఇక్కడ దగ్గర హోటల్ కూడా ఉంది. సో ఏదో ఫైనాన్షియల్ లాసెస్ అని అబ్బాయి రాసినారు సూసైడ్ నోట్లో, బట్ విల్ వెరిఫై అండి. సో ఇప్పుడు ఇట్ ఇస్ టూ ఎర్లీ ఫర్ అస్ టు సే ఎనీథింగ్, బట్ అక్కడ కొన్ని నైఫ్స్ కూడా దొరికినాయి. బట్ మేబీ అంటే మన అనుమానం మేబీ హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ బై స్లిట్టింగ్ హిస్ రిస్ట్. అది కాలేకపోతే దెన్ హ్యాంగింగ్. బట్ ఇది పిఎంఈలో మనకి క్లియర్గా తెలుస్తుంది. నౌ ఇట్ ఇస్ టూ ప్రిలిమినరీ ఫర్ అస్ టు మేక్ దీస్ కన్క్లూషన్స్. ఇప్పుడు వరకు మనకు అట్లా ఏం తెలీదు. సూసైడ్ నోట్ మనకు దొరికింది.